తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పరమ శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కృష్ణా నదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అటు ఎన్టీఆర్ జిల్లాలోనూ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని మైలవరం మండలం వెల్వడం గ్రామంలో బాలకోటేశ్వర స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శివుని దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లని దర్శించుకోవటానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. భక్తులు భారీగా పోటెత్తడంతో ఉభయ దేవాలయాలు కిటకిటలాడాయి. అటు తెలంగాణలోనూ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఆలయంలో ఉదయం నుంచి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు సైతం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివలింగానికి భక్తులు పాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో నిండిపోయింది. అటు నిర్మల్ జిల్లాలోనూ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేకువజాము నుంచే పలు ప్రాంతాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అటు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఏలేశ్వరం గట్టు శివనామ స్మరణతో మారుమోగుతోంది. నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో నలమల కొండల నడుమ ఏలేశ్వరం గట్టుపై కాత్సాయిని సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ప్రతి ఏటా తొలి ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాల్లో 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగేవని ప్రతీతి. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ సోదరి అయిన ఏల తపస్సు మేరకు ఈ గుట్టపై ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యారని, అందుకే ఈ గుట్టకు ఏలేశ్వరం అని పేరు వచ్చినట్టు ప్రచారంలో ఉంది. చరిత్రకు నిలువెత్తు రూపంగా, సజీవ సాక్ష్యంగా అత్యంత అరుదైన కాత్యాయని సహిత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు ఈ కొండపై కొలువైనట్టు భక్తులు విశ్వసిస్తారు. దీంతో ప్రాచీన శివాలయం ఉన్న ఏలేశ్వరం గట్టుకు భక్తులు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు గుట్టపై మల్లికార్జున స్వామివారి దర్శనానికి తరలి వస్తారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని చెంచులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో నాటు పడవల్లో వచ్చి మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పాత పాల్వంచ చింతల చెరువు దగ్గర వెలసిన శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరించి శైవ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈరోజు భక్తులు భక్తి శ్రద్ధలతో శివుని పూజించి ఉపవాసం ఉండి జాగారం చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్ముతారు భక్తులు. ఈరోజు సాయంత్రం లీలా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. वो